హలో అండి, అప్పుడప్పుడు చేసినా కూడా మంచి వీడియో చేయాలనేది నా మైండ్ అనమాట. సో నేను ఈరోజు చేసే మన ఛానల్లోని ఒక సూపర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా చేతిలోని ఒకటి ఉంది. ఇదేంటి పటికి బెల్లమా అనుకోవచ్చు, కాదండి. నేను మొన్న లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు మా అమ్మగారిని కూడా అడిగాను, అమ్మ ఇది ఇక్కడ దొరికిద్దా అని. లేదమ్మా ఇది మేము ఎప్పుడు చూడలేదని అన్నారు. సో ఏంటి వీళ్ళెవరికి తెలియదా అనుకున్నాను. దీని పేరు వచ్చేసి బాదం పిస్ని అండి. పటికి బెల్లంలా ఉంటుంది కానీ పటికి బెల్లం కాదు, అస్సలు టేస్ట్ ఉండదు. ఇది మనకి తయారు చేసే దేంట్లో అనేది నేను చూపిస్తాను మీకు. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇది మన బాడీకి ఎంత మంచిది, ఎంత స్ట్రాంగ్గా మనం ఉంటాం. ఉమెన్స్కి చాలా చాలా ముఖ్యమైనది ఒకటి ఇది. సో అందుకనే ఈ వీడియో నాకు చేయాలనిపించింది. మీ అందరికీ బాగా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. సో ఇది ఏంటి, ఎలా దీన్ని తాగాలి, ఎలా నానబెట్టాలి, దేంట్లో కలుపుకొని తాగాలో ఫుల్ వీడియో చేస్తాను. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం వచ్చండి. హలో మన ఛానల్ ఫస్ట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీటి వల్ల మనకు కలిగే లాభాల గురించి చెప్తాను, ఆ తర్వాత ఇదేంటో చెప్తాను. ఇది మనం ఇలా ఒక 3 పీసులు తీసి నానబెట్టుకుంటే మార్నింగ్ అంతా ఒక 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇది మొత్తం జల్లీలా మారిపోతుంది. అంటే ఒక 4-5 స్పూన్ల దాకా వస్తుంది అనమాట. ఈ 3 పీసులు నానబెట్టడం వల్ల మనకి ఒక 5-6 స్పూన్ల దాకా జల్లీ తయారవుతుంది. సో అది మనం డ్రై ఫ్రూట్స్ జ్యూస్లో కానీ, పాలల్లో కానీ, లేకపోతే ఫ్రూట్స్ జ్యూస్లో కానీ మిక్స్ చేసుకొని తాగొచ్చు. అలా తాగటం వల్ల దీనివల్ల కలిగే లాభాలు ఏంటంటే, మనకి కడుపులో పుండు ఉన్నా కూడా తగ్గిపోతుంది, కడుపు నొప్పి రాకుండా ఉంటుంది, కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి, నెలసరి నొప్పులు తగ్గుతాయి, బాగా పనిచేస్తుందండి. వేడినైతే 5 నిమిషాల్లో తగ్గించేస్తుంది. చాలా అన్నిటికంటే కూడా ఇది మాత్రమే వేడిని చాలా స్పీడ్గా తగ్గించిద్ది మన ఒంట్లో వేడిని. ఇప్పుడు వచ్చే ఎండాకాలానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఏంటి అని అంటారా, వీటిని బాదం పిస్ని అంటారు. అంటే మనకి బాదం బాదం చెట్టు నుండి తయారవుతుంది అనమాట. సో బాదం చెట్టులోని మనకు పట్టలాగా ఒకటి వస్తుంది కదా, దాని నుండి తయారు చేస్తారండి. ఇది తయారు చేస్తాను, దాని నుండి వస్తుంది. దీన్ని బాదం పిస్ని అని అంటారు. సో ఇది మన ఆంధ్రాలో దొరికిద్దో లేదో నాకైతే తెలియదు. నేనైతే ఇక్కడ మనకి ఇలా ప్యాకెట్ దొరికిద్ది అనమాట. సో ఆన్లైన్లో చెక్ చేసి చూసుకోండి, గూగుల్లో చెక్ చేసి చూస్తే మీకు దొరికే అవకాశం ఉండేది. నాకు ఆంధ్రాలో దొరికిద్దో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే మా అమ్మగారిని అడిగితే నాకు తెలియదు, నేను చూడలే అన్నారు. పటికి బెల్లంలా ఉంది కదా. సో ఇది నానపెడతాం వల్ల మనకి ఎలా జల్లీ అవుతుందో నేను ఫుల్ వీడియో చేస్తున్నాను చూడండి. ఇట్లా 4 పీసులు సరిపోతుందండి. ఇలా 4 పీసులు ఒక్కటే మనం చిన్న గిన్నెలో నానబెట్టుకుంటే ఇదే మనకి దగ్గర 5-6 స్పూన్ల దాకా ఇదే వస్తుంది. అంటే ఇంత సరిపోతుంది. ఇంత నానబెడితే ఇంకా చాలా అయిపోతుంది, ఇంత అయితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చేస్తున్నాను చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా 4 పీసులు తీసుకొని నానబెట్టాను చూడండి. 3 తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇట్లా నానబెట్టాను కదా, ఇది మనకి జల్లీలా మారిపోతుంది అనమాట. జల్లీలా అంటే ఒక 8 అవర్స్ పడుతుంది టైం. సో నేనైతే రాత్రి నానబెట్టుకుంటే మార్నింగ్ మనం తాగుతాకి ఈజీగా అంటే కుదురుతుంది, బాగుంటుంది. ఇట్లా 3 తీసుకున్నాను. ఈ వాటర్లోని కొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. సో ఆ తర్వాత మనం తాగే ఒక 1 అవర్ ముందు సబ్జాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇది జల్లీ ఎలా అయితే మీకు మళ్ళీ వీడియో చూపిస్తే చూడండి. ఒక 7-8 అవర్స్ నానబెట్టిన తర్వాత బాదం పిస్ని ఇలా జల్లులా తయారవుతుంది అనమాట. చూడండి చక్కగా మనకి జల్లులా ఉంటుంది. ఇలా మనకు ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జాల్లోని ఈ బాదం పిస్ని ఇలా తీసుకొని సో ఇలా సబ్జాల్లో వేసుకోవాలి. మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. బాగా మనకి టేస్ట్ అయితే ఏమి ఉండదు, చప్పగానే ఉంటుంది. కావాలంటే మీరు బ్రౌన్ షుగర్ ఉంటుంది కదండి, సో బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు. చూడండి మొత్తం ఇలా కలుపుకోవాలి సబ్జాలు అండ్ అలాగే బాదం పిస్ని. చూసారు కదా, చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చండి, ఏం కాదు. సో మీ మార్నింగ్ లేవగానే ఇలా తీసుకోవటం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. చూడండి కావాలంటే మీరు బ్రౌన్ షుగర్ వేసుకోండి, లేదంటే మీరు ఇలాగే తీసుకోవచ్చు. నేనైతే ఇలాగే తీసుకుంటున్నా, బ్రౌన్ షుగర్ అయితే వేయను. చూసారు కదా, నచ్చితే లైక్ కొట్టండి, చాలా బాగుంటుంది ఇది. మీరు టేస్ట్గా చూడొద్దండి, హెల్త్గా అయితే చూసుకోండి, చాలా మంచిది ఒంటికి.